గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, లోక్సభ సభ్యులు కడియం కావ్య గారు, అలాగే జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఐఏఎస్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సభాస్థలికి వస్తూ ఉన్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీర సాగల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు మూకోలేదు, మొక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నది బంధురా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి ఎదిగే మొనగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు. తెలంగాణ రాష్ట్ర రేవంత్ అన్న వచ్చిండు. మన రేవంత్ అన్న మన గన్పూర్కి వచ్చిండు. ఒక్కసారి 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మన రేవంత్ అన్నకు, మన ముఖ్యమంత్రికి మీరందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. థ్యాంక్ యూ. గౌరవ తెలంగాణ ప్రదాత, రాష్ట్ర ప్రదాత, తెలంగాణ భాగ్య విధాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలను చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి శ్వాసగా ధ్యాసగా నిరంతరం పరిశ్రమించేటటువంటి గొప్ప నాయకులు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రదాత మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాపాలన, ప్రజల కోసం ప్రభుత్వం, ప్రగతి బాట, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే తన ఆశగా, శ్వాసగా, ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి ప్రజల నేత, ప్రజల నుండి వచ్చిన నేత, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేత మన గౌరవ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారంటే తెలంగాణకు ఒక విశ్వాసం, రేవంత్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, రేవంత్ రెడ్డి గారంటే ఒక కమిట్మెంట్, రేవంత్ రెడ్డి గారంటే ఆయన మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అనేటటువంటి ఒక బ్రాండ్ ఉన్న ఒకే ఒక నాయకుడు తెలంగాణలో ఎవరైనా ఉన్నారు అంటే అది గౌరవ రేవంత్ రెడ్డి గారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో మనమందరం జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర ప్రతినిధులందరికీ కూడా వందన శ్రీచందనాలు సమర్పించుకుంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం అందరూ లేచి నిలబడాల్సి ఉంటుంది. అందరూ లేగాలి. ఇది మన రాష్ట్ర గీతం, ఇది తెలంగాణ ఆత్మగౌరవ గీతం.
ఆత్మగౌరవ రాష్ట్ర గీతాన్ని ఆలపించిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తారు. డిజిటల్ విధానాన ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీదుగా చేయటం జరుగుతోంది. 800 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి డిజిటల్ ఆవిష్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టిగా మనం చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఇందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సెట్ కోనయాచలం 200 కోట్ల రూపాయలు. గట్టిగా చప్పట్లతో గట్టిగా 200 కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ డిగ్రీ కాలేజ్ ఎట్ ఘనపూర్ విద్యార్థుల చిరకాల కోరిక ఈ డిగ్రీ కాలేజ్ 5,50,00,000 రూపాయలతో. ఆ తర్వాత 100 పడకల ఆసుపత్రి స్టేషన్ ఘనపూర్లో. గట్టిగా ఒకసారి చప్పట్లు. ఇది జనగామ ప్రజల యొక్క చిరకాల కోరిక. R&B కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎట్ స్టేషన్ ఘన్పూర్ 45,50,00,000 రూపాయల విలువైనటువంటి పనులు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫేజ్ 2 RS ఘన్పూర్ CC లైనింగ్ 148.76 కోట్ల రూపాయలతో. అదేవిధంగా ఈరమ్మ ఇండ్ల నిర్మాణం RS ఘన్పూర్ CC లైనింగ్ 148.76 కోట్ల రూపాయలతో. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 5 లక్షల రూపాయలు ఒక్కొక్క యూనిట్ చొప్పున 512 యూనిట్ల ప్రారంభోత్సవం. ఇందులో 274 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఘనపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే 238 ఇండ్లు ధర్మసాగర్ మరియు వేలేరు మండలానికి. అదేవిధంగా ప్రొవైడింగ్ రోడ్ వైడనింగ్ నేషనల్ హైవే మల్లన్నగండి అప్ టు తరిగొప్పుల తాటికొండ మీదుగా 15 కోట్ల రూపాయలు. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ BT రెన్యువల్స్ ఇవి 23 కోట్ల రూపాయలతో. తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి డివిజనల్ ఆఫీస్ 1 కోటి రూపాయలు విలువైనటువంటిది. అదేవిధంగా తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శాంక్షన్ చేసినటువంటి సబ్ స్టేషన్స్ ఇవి 2,26,00,000. అలాగే మరొక సబ్ స్టేషన్ జఫర్గఢ్ మండలం సాగరంలో 2,29,00,000. మరొక సబ్ స్టేషన్ కొండాపూర్లో 2,50,00,000. మరొకటి ఫతేపూర్లో 2,48,00,000. ఇరిగేషన్ రాయగూడెంలో 1,48,00,000. ట్రైబల్ వెల్ఫేర్ బంజారా భవన్ నిర్మాణం 2 కోట్లు. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ గోవర్ధనగిరి 11,90,00,000. అలాగే ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రపోజల్ ఫర్ రోడ్స్ వైడనింగ్ ఇన్ పెద్దపిండ్యాల్ 1,40,76,00,000. అన్నిటికంటే ప్రధానంగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 7 RTC ప్రభుత్వ రంగ బస్సులను నడపడం కోసం మహిళా స్వశక్తికి ఇచ్చినటువంటి ఘనత కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచేయండి. 102 కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ సార్. అలాగే రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ లేని రుణాల మాఫీ 92,74,00,000 రూపాయల వితరణ. గౌరవ జిల్లా కలెక్టర్ గారు. ఆ తర్వాత మార్చి నెలలో 100,93,00,000 రూపాయలు 1,289 సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పెంబర్తి నుండి తెప్పించినటువంటి ఒక ప్రత్యేక జ్ఞాపికను అందజేస్తారు. పెంబర్తి హస్తకళలకు నిలయమైనటువంటి ప్రాంతం అన్న సంగతి మనందరికీ తెలుసు. పెంబర్తిలో ఈ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చెందాయి. ప్రపంచవ్యాప్తంగా మన ప్రాంతానికి ఒక చక్కటి పేరును తీసుకురావడంలో తమ వంతు క్రియాశీలక పాత్ర పోషించాయి. తరతరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇక్కడ తర్వాత కనపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు మాట్లాడతారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నారు.
మన అందరి ప్రియతమ నాయకులు తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన అత్యంత ఆదరాభిమానాలను చూపిస్తూ 800 కోట్ల పైచిలుకు నిధులకు అభివృద్ధి నిధులను మంజూరు ఇచ్చిన మన పైన ప్రేమతో ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చిన గౌరవనీయులు శ్రీ రేవంత్